నేను ఈ కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఇటు సైడ్ ఉన్న హౌసెస్ అసలు ఇప్పుడు నేను చూపించేవి అసలు ఏం లేవు, కానీ ఇప్పుడు మొత్తం బిల్డ్ అయిపోయినాయి. హాయ్ హలో, నేను హిమ, మీ అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ ఏమేం చేయబోతున్నాను అనేది నేను బ్లాగ్ చేస్తా. అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఏం డిసైడ్ అవ్వాలి ఏం చేయాలని, కానీ వెదర్ బాగుంటే మనసు బాగుంటుంది కదా. సో అలా అనిపించి ఐ స్టార్ట్ టు బ్లాగ్. లెట్స్ సీ వాట్ ఐ విల్ డు. మేము హోమ్ డిపోలో షాపింగ్ వచ్చాము. కనీసం ఒక రెండు చెట్లైనా తీసుకెళ్లాలనుకుంటున్నాం. సమ్మర్ లో చెట్లు పెంచి పుణ్యం కట్టుకున్నాం అనుకుంటున్నాం. అదే కదా, మాకు కావాల్సిన టొమాటోలు, పచ్చిమిరపకాయలు అన్ని మేమే పెంచుకుంటున్నాం. ఆర్గానిక్ వెళ్తున్నాం మేము, ఈకో ఫ్రెండ్లీ అండ్ ఆర్గానిక్. ఎన్ని రోజులు వస్తాయి పచ్చిమిరపకాయలు? కూరగాయల మొక్కలు తీసుకెళ్ళచ్చు, కానీ అవి ఎక్కువ రోజులు ఇంకా పెరిగి పెద్దయి మన కూరగాయలు వచ్చేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకున్నా. ఆఫ్టర్ డీప్ థింకింగ్ ఇది తీసుకున్నా. ఇవి బాగున్నాయిగా. సో ఫైనలీ నాకు కావాల్సిన ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను. పాటియోలో పెట్టడానికి ఫర్నిచర్ వచ్చేసింది. అండ్ దెన్ ఈ కుండీలో పెట్టడానికి ఇవన్నీ కూడా ప్యాక్ చేశాను. బయటకు తీసుకెళ్ళి మంచిగా బ్లాక్ సాయిల్ అండ్ దెన్ దాని మీద పాటింగ్ మిక్స్ అవన్నీ తీసుకొని వచ్చాను హోమ్ డిపో నుంచి. సో మనం అంతా ప్లాంట్స్ సెట్ చేద్దాం, బాగుంటుంది థెరపీటిక్గా. ఏం చేస్తున్నావు మైలో? వాట్ ఆర్ యూ డూయింగ్? ఇటు చూడు, నువ్వు ఏం చేసావు ఇప్పటిదాకా? కురుక్కుని పారిపోదాం అనుకుంటున్నావా? రోజ్ ప్లాంట్, ఫస్ట్ ఎవర్ రోజ్ ప్లాంట్. రోజ్ ప్లాంట్స్ ఇంకా చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకొచ్చాను అనమాట. నాటుతున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఇన్ఫ్యాక్ట్. అయితే వీటి కోసం 2 types ఆఫ్ సాయిల్ తీసుకొచ్చాను. ఒకటి కింద గార్డెన్ సాయిల్ లాగా వేసి పైన కొంచెం అట్లా బ్లాక్ సాయిల్ లాగా. మనకి బాల్కనీ ఉంది కదా, సో బాల్కనీని ఎక్కువ యూజ్ చేయడం లేదు మనం. సమ్మర్లో కూడా బాగుంటుంది అక్కడ హ్యాపీగా కూర్చొని ఉంటే బాల్కనీలో. సో అందుకనే బాల్కనీ కోసం అని చిన్న ఫర్నిచర్ తీసుకున్నాను. అది బాల్కనీ అవుట్డోర్ సోఫా సెట్ అనమాట ఇది. సో దీన్ని ఈటా హోమ్స్ అనే వెబ్సైట్ నుంచి ఫర్నిచర్ ఆర్డర్ చేసాం అనమాట. దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫర్దర్ చెప్తూ ఉంటాను. చూడండి, అన్బాక్సింగ్ చేస్తున్నాడు. వద్దు నాన్న, మనం మెల్లగా చేద్దాం. అయితే బయట కొంచెం చలేస్తుంది, అందుకనే లోపలనే ఫిట్ చేసి ఫర్నిచర్ అంతా కూడా బయటికి తీసుకెళ్లాలని ప్లాన్. సో అందుకనే బాక్స్ ఇక్కడనే ఓపెన్ చేసేస్తున్నా ఇప్పుడు ఫర్ నౌ. లెట్స్ సీ అసలు ఎలా ఉంటుందని. కలర్ బ్రౌన్ అనమాట. ఇగో ఇంత ఉంది, ఇది పట్టిద్ది అనుకుంటా మన బాల్కనీలో. వాళ్ళు కుషన్స్ ఇస్తారా లేదా అని కొంచెం డౌట్ వచ్చింది, బట్ కుషన్స్ కూడా ఇంక్లూడెడ్. బట్ చూసాలే వైల్ ఆర్డరింగ్. ఇందాక డబ్బాలో మ్యాన్యువల్ దొరకలేదు, దొరికింది రోయ్. నా కాలుకి నేను ఫ్లవర్ వాస్ తీసుకెళ్ళి కింద పడేస్తే ఆ ఫ్లవర్ వాస్ కరెక్ట్గా నా కాలు పక్కన పడి నా కాల్లో గ్లాస్ పీసెస్ గుచ్చుకున్నాయి. అందుకని హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేడ్ వేసుకున్నా. సో అందుకే కొంచెం మెల్లగా టైం తీసుకున్నా, 2-3 రోజులు అట్లా ఒక్కొక్క చైర్ ఫిక్స్ చేద్దామని అట్లా పడేసాను. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఒక్క రోజులో 4 చైర్స్ ఖతమైనాయి. ఇవి కూడా సెట్ చేసేసి బయట అరేంజ్ చేసేద్దాం. కింద అన్నీ ఇట్లా పెట్టేశాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేయాలి. వీడిని కూడా సెట్ చేయాలి కదా, సెట్ చేయాలా నిన్ను? ఏదైనా వీడు ఉంటే కొంచెం సందడిగా ఉంటుంది కావచ్చు, పెళ్ళిలో సందడి ఉంటుంది. సో ఫైనలీ రిమైనింగ్ పీసెస్ అన్నీ కూడా, అదే ఇది తప్ప మిగతావన్నీ కూడా పైన పెట్టేశాను.
కూడా ఎగ్జైటెడ్ ఉన్నాడు, ఎందుకంటే వాడు వెళ్ళి దమ్మి ఇట్లా పడుకోవచ్చు కదా. మనకు వచ్చిన మాన్యువల్తో ఈజీగా ఫిక్స్ చేసేసాము ఫర్నిచర్ మొత్తం కూడా. అన్నీ ఇప్పుడు మెల్లగా బయట ఎలా పెట్టాలి అని చెప్పి ఫిగర్ అవుట్ చేసుకుంటున్నా. ఇప్పుడు వీడికి అన్నీ క్లియర్గా కనబడుతుంది అనుకుంటా. మంచిగా టీ పెట్టుకొని ఇలా కూర్చొని, ఈవినింగ్ ఈ సోలార్ లైట్స్ ఈ ఈవినింగ్ అయిన తర్వాత ఆన్ అవుతాయి అనమాట. అండ్ ఈ ప్లాంట్స్, ఇట్స్ జస్ట్ నైస్ వైబ్. ఫ్రెండ్స్ వస్తే మాత్రం అలా బార్బిక్యూ చేసుకుంటూ ఇలా కూర్చొని తింటుంటే మాత్రం సూపర్ ఉంటుంది సీరియస్లీ. మేమిద్దరం ఇక్కడ కూర్చొని చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చారు, వీళ్ళ ఇంట్లో ఎవరు పోయారు, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం మంచిగా బాల్కనీలో కూర్చొని. వీడు కూడా అదిగో అదే పనిలో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది. 2 years అయింది ఇంటికి వచ్చి, ఇలాంటిది ఒకటి ఉండాలి అని అనుకున్నాను అనమాట. సమ్హౌ ఇట్ కేమ్ ట్రూ, ఆల్ బికాస్ ఆఫ్ ఈటా హోమ్స్. వాళ్ళ వెబ్సైట్ లింక్, డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ ఉన్నాయన్నమాట. లైక్ ఎనీ రూమ్, అవుట్డోర్, ఇండోర్, లివింగ్ రూమ్, ఏదైనా కానీ అన్ని ఫర్నిచర్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా డ్రెస్ కూడా తీసుకున్నా, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ 2 వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నానంటే దే హ్యావ్ ద బెస్ట్ రివ్యూస్ అండ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా ఇలాంటి అవుట్డోర్ ఫర్నిచర్ దొరికింది. సో ప్యాటియో ఫర్నిచర్ కాకుండా నేను డ్రెస్సర్ ఒకటి తీసుకున్నాను. మనం రెడీ అవటానికి డ్రెస్సింగ్ టేబుల్ అంటారు కదా, అది నాకైతే చాలా బాగా నచ్చింది ఫొటోస్లో చూసినప్పుడు. అండ్ అసెంబుల్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా అనిపించింది మాన్యువల్ త్రూగా. అసలు ఇదంతా మళ్ళీ మొత్తం పెట్టాక ఎలా ఉంటుందని చెప్పి నేను చాలా ఎగ్జైటెడ్ ఉండే చూడడానికి. సో ఇన్స్టాలేషన్ వాజ్ వెరీ ఈజీ. లెట్స్ గో. వాట్ ఇస్ దిస్ మైలు? మైలు చూడు. మై గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇది యూజ్ ఎందుకు అవుతుంది అని నేను అనుకున్నానంటే, ఇంట్లో నాకు కావాల్సిన కొన్ని ఫర్నిచర్ మాత్రమే లిమిటెడ్గానే ఉండాలి, క్లమ్జీగా ఉండకూడదనే ఐడియా బిగినింగ్ నుంచి. కానీ ఆల్ ద టైమ్ బాత్రూంలోనే రెడీ అవుతాను నేను. లైక్ మొత్తం మేకప్ వేసుకోవడం కానీ, ఏదైనా రీల్స్కి రెడీ అవ్వటం కానీ, యూట్యూబ్ వీడియోకి రెడీ అవ్వటం కానీ, ఏదైనా కూడా మొత్తం బాత్రూంలోనే. ఎవరు వచ్చినా కూడా బాత్రూంలోనే రెడీ అయ్యేటట్టుంది, కానీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఏం లేదు. సో నాకైతే బాత్రూంలో రెడీ అవ్వడం కంఫర్ట్ గానే ఉంటుంది. బట్ ఎవరైనా వస్తే అలా ఏం ఉండదు. బట్ ఎనీవే ఇలాంటి ఒక స్టేషన్ ఉంటే బాగుంటుంది రెడీ అవ్వడానికి అని నాకు అనిపించింది. సో అది మెయిన్ థింగ్. ఇంకొకటి కాంపాక్ట్ గా ఉండాలి, చిన్నగా ఉండాలి, చూడడానికి క్యూట్ గా ఉండాలి, ఈ రూమ్ కి సరిపోవాలని చెప్పేసి వైట్ కలర్ పిక్ చేసుకున్నాను అనమాట. తర్వాత దీనికి డెస్క్స్ ఉన్నాయి 1 2 3 4 అండ్ మన థీమ్ కి బాగా సెట్ అయింది, ఇట్లా గోల్డ్ అండ్ వైట్ అట్లా. అండ్ ఇంకొక చైర్ ఇచ్చాడు మంచి క్యూట్ గా, దీని మీద కూర్చొని మనం. అండ్ వెనక ప్లగ్ ఉంది, ప్లగ్ తో మనం ఇలా మేకప్ లైటింగ్ యూజ్ చేసి మనం వేసుకోవచ్చు. నేను ఎప్పుడు మేకప్ అంతా తెగ వేసుకోలేదు, బట్ జనరల్ గా మేకప్ వేసుకునే వాళ్ళకి ఇలాంటి లైటింగ్ బాగా నచ్చుతుంది. అంటే బాగా కలర్స్ తెలుస్తాయనో ఏంటో ఫేస్ లో, దే ప్రిఫర్ ద లైటింగ్. సో దిస్ ఇస్ సో నైస్ కదా. యూఎస్బీస్ ఇచ్చాడు అనమాట, మనం దీనికి ప్లగ్ కానీ చార్జర్స్ కానీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు, అంటే మనం ఏదైనా రెడీ అవుతున్నప్పుడు అట్లా. సో దీంట్లో అన్ని మనకు కావాల్సిన కాస్మెటిక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. బాత్రూమ్ లో కొంచెం క్లీన్ అవుతుంది నాది ఇప్పుడు సీరియస్ గా చెప్పాలంటే, అదర్వైజ్ మొత్తం క్లమ్సీగా అన్ని కౌంటర్ మీదనే ఉంటాయి. సో ఇది చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఇప్పుడు.
ఐఎమ్ ఎక్సైటెడ్ టు యూస్ దిస్. యాక్చువల్లీ చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ఐ టోటలీ లవ్ దిస్ వన్. చిన్నగా కాంపాక్ట్ గా ఎవరైనా వచ్చినా కూడా చాలా రెడీ అవడానికి చాలా బాగుంటది. ఈవెన్ నాకు కూడా కూర్చొని తీరిగ్గా రెడీ అవడం, అమ్మాయిలకి రెడీ అవడం అంటే చాలా ఇష్టం. అట్లా తీరిగ్గా ఒక దగ్గర కూర్చొని రెడీ అవ్వమంటే అసలు చాలా బాగా నచ్చుతుంది. సో ఇది ఒక స్ట్రెస్ రిలీవింగ్ థింగ్ అనమాట. సో అట్లా నచ్చుతుంది అని చెప్పేసి ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ ఇదంతా ఈ ఫర్నిచర్ కూడా నేను ఈటా హోమ్స్ నుంచి తీసుకున్నాను. మీరు కూడా మీ కొత్త ఇంటికి కానీ మీకున్న ఇంట్లోకి ఫర్నిచర్ కోసం చూస్తుంటే డెఫినెట్లీ ఈటా హోమ్స్ ని చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డెఫినెట్లీ గుడ్ సెట్ ఆఫ్ ఫర్నిచర్ ఉందన్నమాట. సో ఎస్, నాకైతే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద పర్చేస్. సో అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇదే నా బాల్కనీలో నేను చేసిన చేంజెస్ అండ్ నా బెడ్రూమ్ లో నేను యాడ్ చేసిన ఒక చిన్న క్యూట్ థింగ్ అనమాట. సో అదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా ఈ వ్లాగ్ లో. ఈ డ్రెస్సర్ ఆర్ ప్యాటియో ఫర్నిచర్ నచ్చింది, ఎవరికి ఏది ఎక్కువ బాగా నచ్చింది కమెంట్ చేయండి. ఇంకేదైనా ఐడియాస్ ఉన్నాయి ఇంట్లో ఆర్గనైజింగ్ కానీ అంటే కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవన్నీ కూడా ఎవరైనా కొత్త హోమ్ కొనుక్కున్నారు అంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.